మనము కొలెస్ట్రాల్ రాష్ట్రం పత్రికని మనం చదువుతూ వస్తున్నాము. ప్రతి వాక్యంని మనం మిస్ చేయకుండా మనం ప్రతి ఆదివారం కూడా చదువుతూ వస్తున్నాము. టోటల్గా నేను చెప్పినట్టుగా మీకు 4 అధ్యాయాలు ఈ పుస్తకంలో 4 అధ్యాయంని 2 పోర్షన్గా వాళ్ళు డివైడ్ చేస్తుంటున్నారు. మొదటి పోర్షన్ ఫస్ట్ 2 చాప్టర్స్ దేవుడు లోకానికి చేసిన ఉపకార్యములు, కాకపోతే దేవుడు లోకానికి చేసిన రక్షణ, ఆయన కృప, ఆయన యొక్క విమోక్షణము ఎటువంటిదని మనం చూసాము. ఫస్ట్ లోకానికి తెలియచేయాల్సింది దేవుడు ఏం క్రియలు నాకు చేశాడు. ఈ లోకం యొక్క బిగ్ క్వశ్చన్ ఏంటంటే దేవుడు నాకేం చేశాడు అనేది అడుగుతున్నారు. లోకానికి ఇంకా ఏ యొక్క గుడ్ న్యూస్ వాళ్ళకి తెలియలేదంటే దేవుడు నరుడిని పాపముల నుంచి విమోక్షించున్నాడు అనే యొక్క గుడ్ న్యూస్ వాళ్ళకి ఇంకా పోయి చేరలేదు. పాపముల నుంచి, శాపముల నుంచి, అపవాది బంధింపుల నుంచి దేవుడు తన అద్వితీయ కుమారుడిని లోకానికి పంపించి ఆయన ద్వారా లోకానికి గొప్ప రక్షణను కలుగ చేస్తున్నారు కల్వరి శిలువ మరణము ద్వారా. కానీ లోకం యొక్క బిగ్ క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే అని అడుగుతున్నారు. నాకేం చేశారు దేవుడు? సో వాళ్ళకి ప్రాబ్లం ఇంకా న్యూస్ పోయి చేరలేదు, గుడ్ న్యూస్ ఇంకా వాళ్ళకి అందించబడలేదు. గుడ్ న్యూస్ ఇంకా పోయి చేరలేదు అనే దానికి చర్చెస్ లేదా, పాస్టర్స్ లేరా, ఎవాంజలిస్ట్ లేరా అంటే దానికంతా ఏం డిమాండ్ లేదు. సో నెంబర్ ఆఫ్ చర్చెస్, నెంబర్ ఆఫ్ ప్రీచర్స్, నెంబర్ ఆఫ్ ఎవాంజలిస్ట్ అందరూ ఉన్నారు. కానీ ఈ గుడ్ న్యూస్, ఈ యొక్క సువార్త ప్రజలకి తేటగా తెలియచేయబడలేదు. సో అందువలనే ప్రజలు ఈనాడు అడుగుతున్నారు, ఏం చేశాడు? నో, దేవుడు రక్షణ కలుగచేస్తున్నాడు, విమోక్షణ కలుగచేస్తున్నాడు, నరుడికి పాప విముక్తి కలుగచేస్తున్నాడు. నరుడు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ను పొందుకొని ఈ లోకములో చాలా ఫ్రీడమ్గా, చాలా ఆశీర్వాదకరంగా, ఆనందకరమైన జీవితాన్ని నరుడు చేసే స్కోప్ నరుడికి ఉన్నది. కానీ నరుడు ఫ్రీడమ్ లేకుండా, బ్లెస్సింగ్స్ లేకుండా, విమోక్షణం లేకుండా జీవిస్తున్న కారణం సో దేవుడు చేసిన ఉపకార్యములు ఏంటని వాడికి లేకుండా పోయినది. సో అటువంటి బిగ్ క్వశ్చన్స్ని పౌలు గారు ఫస్ట్ 2 చాప్టర్స్ని ఆయన డీల్ చేస్తుంటున్నారు. సో నరుడు పాపిగా ఉన్నాడు, పాపిగా ఉన్న నరుడిని దేవుడు తన అద్వితీయ కుమారుడు లోకానికి పంపించి ఆ కుమారుడు యొక్క కల్వరి శిలువ మరణం ద్వారా లోకానికి గొప్ప విమోక్షణ, రక్షణ కలుగు చేసి ఉన్నాడని చెప్పి చాలా తేటగా ఫస్ట్ 2 చాప్టర్స్ అని చెప్పి ముగించాడు. ద నెక్స్ట్ 3rd and 4th చాప్టర్స్, లాస్ట్ 2 చాప్టర్స్లో ఈ రక్షణ పడిన వారి యొక్క బిహేవియర్స్ అండ్ క్యారెక్టర్స్ అందరికీ చెప్పలేదు ఆయన. సో ఒక పర్సన్ మంచి బిహేవియర్గా ఉండాలి, మంచి క్యారెక్టర్స్ కలిగిన పర్సన్గా ఉండాలి, మంచి క్రమం కలిగిన వాడుగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్కి రక్షణ కావాలి, విమోక్షణం కావాలి. రక్షణ, విమోక్షణ, పాప విముక్తి లేకుండా నువ్వు క్రమంగా ఉండు, నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచి బిహేవియర్గా ఉండు, మంచి క్యారెక్టర్గా ఉండంటే సో పాపము నన్ను అటువంటి వాడుగా ఉండలేకుండా చేస్తుంది. సో సిన్ ఉండేవాడు, పాపిగా ఉండేవాడు వలన మంచి బిహేవియర్గా నడుచుకోలేడు. పాపంలో ఉండేవాడు మంచి క్యారెక్టర్గా ఉండలేడు. పాపంతో ఉండేవాడు మంచి పర్సన్గా జీవించలేడు. సో ఒక మనిషి మంచి బిహేవియర్, మంచి క్యారెక్టర్గా జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్కి సాల్వేషన్ కావాలి, విమోక్షణ కావాలి, రక్షణ కావాలి. అది దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత, ఎటువంటి డిమాండ్ లేకుండా నరుడికి దేవుడు తన అద్భుతమైన కృప ద్వారా రక్షణ కలుగు చేస్తున్నాడు. రక్షణ అనేది ఫ్రీ, అదొక ఫ్రీ ఆఫ్ గిఫ్ట్ అది. సో ఎవరైనా దేవుని విశ్వాసించి రక్షణ పొందుకోవచ్చు. సో రక్షణ పొందిన పర్సన్కే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా, కానీ రక్షణ లేని వరకు ఆయన చెప్పలేదు. సో లోకంలో ఉండే వారికి వెళ్ళి మీరు మందిరానికి రండి, మందిరానికి వచ్చేటప్పుడు మీరు మందు వేసుకోకుండా రండి అంటే సో మందు వేసుకోకుండా ఉండాలిదో అనుకుంటున్నాడు. సో మందు ఆపి నువ్వు మందిరానికి రా అంటే
వాడు ఎప్పుడు మందు ఆపేది, ఎప్పుడు మందిరానికి వచ్చేది. మందు ఆపేదానికే మందిరానికి రావాలి. సో మందుతో వచ్చాడంటే ఆ పర్సన్ మనము డీల్ చేసే విధం, నడిపించే విధము, మాట్లాడే విధము, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ పీపుల్ మధ్యలో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నది. అందువలన పీపుల్ ఏం చేస్తున్నారంటే నేను బాగుపడినాక మందిరానికి వస్తానండి, నాకు కొంచెం అలవాట్లన్నీ ఉండి ఇవన్నీ బాగా అయినాక మందిరానికి వస్తానండి అని. సో మందిరానికి బాగా అయినాక వచ్చేది కాదు, బాగా అయ్యేదానికే వచ్చేది. సో హాస్పిటల్కి వెళ్ళేది ఎప్పుడు, ఎందుకంటే మనము రోగం నుంచి విమోక్షణ పొందేదానికే హాస్పిటల్కి వెళ్తున్నాము. కానీ నేను హెల్తీగా ఉన్నానంటే నాకు హాస్పిటల్ అక్కర్లేదు. సో చర్చ్ అనేది దేవుడు మనల్ని విమోక్షించే ప్లేస్, అది మనల్ని రక్షించే ప్లేస్, అది ఆయన ప్రేమను, ఆయన కృపను మనకు అనుగ్రహించే ప్లేస్ చర్చ్ అయి ఉన్నది. కాబట్టి ఆ రక్షణ పొందిన తర్వాత ఆ పర్సన్కి పౌలు గారి యొక్క ఇన్స్ట్రక్షన్ చెప్పేదానికన్నా బిబ్లికల్ ఇన్స్ట్రక్షన్ ఉంది. సో ఈ బిబ్లికల్ ఇన్స్ట్రక్షన్లో మనము చాలా విషయాలు మనం డీల్ చేస్తాము గత కొన్ని వారములుగా. లాస్ట్గా మనం చదువుకున్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, లాస్ట్ 3rd చాప్టర్లో ఫైనల్గా చదువుకున్నాం కదా, హస్బెండ్ అండ్ వైఫ్, తర్వాత చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్, తర్వాత సర్వెంట్స్ అండ్ మాస్టర్స్, ఇవన్నీ కూడా లాస్ట్కి చదువుకున్నాము. సో ఎలా ప్రేమించాలి, ప్రేమ యొక్క మీనింగ్ ఏంటి, హస్బెండ్ వాళ్ళ మిస్సెస్ని, వాళ్ళ భార్యని ప్రేమించేదానికి ఇల్లు కొనిచ్చేదో నగలు కొనిచ్చేదానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్. సో మీ భార్యని మీ మంచిగా ప్రేమిస్తున్నంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, వారికి నాలెడ్జ్ కలుగు చేయాలి. సో ఇవన్నీ ఫ్రీడమ్ మీరు అరెస్ట్ చేసి మీరు ఎంత నగలు ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా వారు మీ ప్రేమను వాళ్ళు పూర్తిగా అనుభవించలేరు. సో ఎందుకు క్రిస్టియన్ మ్యారేజ్ ఫెయిలియర్ అవుతున్నది? సో మ్యారేజ్ ఫెయిలియర్స్ అనేది క్రిస్టియనిటీలో మాత్రమే కాదు, లోకంలోనే ఆ ఫెయిలియర్ ఉంది. సో చాలా మ్యారేజెస్ ఫెయిలియర్ అయిపోతుండే. ఫస్ట్ మ్యారేజ్ ఫెయిలియర్, సెకండ్ మ్యారేజ్ ఫెయిలియర్ అని చెప్పి నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో చివరికి మ్యారేజ్ పైన ఒక విరక్తి కలిగిపోతుంటుంది. రీజన్ ఏంటంటే ఈ మ్యారేజ్ అనేది నరుడు యొక్క ఐడియా కాదు, ఇది దేవుని యొక్క బిగ్ ఐడియా. సో ఫ్యామిలీ సెట్టింగ్ అనేది కూడా మన యొక్క ఐడియా కాదు, దేవుని యొక్క ఐడియా. సో ఈ దేవుని ఐడియాని నేను అప్లై చేయాలి. దేవుడు అంటున్నాడు మీ భార్యని ప్రేమించండి. సో ఫ్యామిలీ సెట్టింగ్లో వచ్చినప్పుడు మీరు హస్బెండ్ అండ్ వైఫ్గా మీరు ఏర్పాటు చేయబడిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సినది లవ్. ఏమేన్ లవ్, ప్రేమ అనేది ఏంటి? మీరు వారికి ఇచ్చే ఫ్రీడమ్, వారిని మీరు నడిపించే విధం, వారిని గౌరవించే విధం. సో చాలా ప్రపంచంలో చూసారంటే హస్బెండ్ హెడ్గా ఉంటారని చెప్పి సో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ మిస్సెస్ని, వాళ్ళ భార్యని నడిపించే విధం చాలా తప్పుగా ఉంటుంది. సో వారికి ఇచ్చే గౌరవము, వారికి ఇచ్చే రెస్పెక్ట్, వారికి ఇచ్చే ఫ్రీడమ్ వెరీ మస్ట్ అయినది. ఫ్యామిలీ యొక్క సక్సెస్ మీరు ఇచ్చే ప్రేమతో ఉన్నది. ఏమేన్? సో ఈ ప్యాటర్న్ ఫాలో చేసేవాడు వాళ్ళకి ఆ ఫ్యామిలీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుంది. సో ఫ్యామిలీ సక్సెస్కి మనీకి సంబంధమే లేదు. మనీ ఉంటే హ్యాపీగా ఉంటామని, నో మనీ కాదు హ్యాపీ ఇక్కడ ఇచ్చేది, ప్రేమ ఉంటే మనీ లేకపోతే కూడా హ్యాపీగా ఉంటారు. ఏమేన్? సో అవన్నీ మనం చదువుకున్నాం. నెక్స్ట్ మనం చదువుకున్నది ఏంటంటే భార్యలు భర్తలకి లోబడి ఉండమని చెప్పడం చూసాం లాస్ట్ వీక్. లోబడి ఉండేది అనేది అదేది మన బానిసలుగా ఉన్నామని కాదు. సో అదొక లీడర్షిప్. ఒక లీడర్షిప్లో ఉన్నప్పుడు ఒక కమాండర్ ఉన్నారు, వారి కింద సమ్ వర్కర్స్ ఉన్నారు, సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్స్ ఎప్పుడు కూడా కమాండర్ యొక్క మాటకి ఒబే చేస్తుంటున్నారు. ఇది బానిసత్వం కాదు, అదొక లీడర్షిప్ అది. సో వారి యొక్క అసైన్మెంట్, వారి యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూటివ్ చేయాలంటే వారికి ఒక కమాండ్ ఉండాలి, ఆ కమాండ్ కింద సమ్ సోల్జర్స్ కూడా ఉండాలి.
అప్పుడు ఈ ఫ్యామిలీలో భార్యలు భర్తకి లోబడాలనేది మనం ఏదో బానిసలమి అందుకనే దేవుడు లోబడమంటున్నారు. నో, బానిసలమని కాదు. మీకు ఇచ్చే అసైన్మెంట్, మీకున్న ప్రోగ్రామ్, మీ యొక్క ఫ్యూచర్ సక్సెస్ఫుల్గా చేయాలంటే మీకన్నా ఒక హెడ్ కావాలి. ఎలా సోల్జర్స్కి ఒక కమాండర్ ఉన్నారో ఫ్యామిలీకి ఒక హెడ్. ఎవరైనా ఒక హెడ్ ఉండాలంటే ఎవరో ఒక హెడ్ మనం డిసైడ్ చేసే దేవుడు అంటున్నాడు పురుషులు హెడ్గా ఉండేది బెటర్ అంటున్నారు. సో అప్పుడు ఆ హెడ్ని భార్యలు అక్సెప్ట్ చేయాలి. ఎస్, నాకు హెడ్ మీరుగా ఉండండి. నో నువ్వు హెడ్గా నువ్వు తమిళనాడు మన ఇండియన్లో ఏం చేస్తా, ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తున్నది, ఎవ్రీ స్టేట్కి 5 yearsకి ఎలక్షన్ పెడుతున్నారు కదా. సో 5 years వీళ్ళ పార్టీ, నెక్స్ట్ 5 years వాళ్ళ పార్టీ రూల్ చేస్తారు. అలాగా సమ్ ఇంట్లో ఏమంటారంటే 2 years నువ్వు హెడ్గా ఉండు, 2 years నేను హెడ్గా ఉంటాను. సో హెడ్గా ఉండేది మనము డిసైడ్ చేస్తే, కానీ దేవుడు అంటున్నాడు భర్తలు శిరస్సుగా ఉన్నప్పుడు భార్యలు వారికి లోబడమని చెప్పినప్పుడు లోబడేది ఎందువలన మీకున్న అసైన్మెంట్, మీకున్న ప్రోగ్రామ్, మీరు ఒక గొప్ప ఫ్యూచర్ని మీరు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక గొప్ప ఫ్యూచర్ని వారు డిజైన్ చేయబోతున్నారు. వారికి ఒక గొప్ప భవిష్యత్తు ఉన్నది. ఈ భవిష్యత్తుకి ఒక హెడ్, వారి కింద ఒక హెల్పర్స్ కావాలి. ఏమేన్. సో వాటి గురించి మనం చదువుకున్నాము. నెక్స్ట్ చిల్డ్రన్స్ గురించి చదువుకున్నాము. లాస్ట్ చిల్డ్రన్స్ గురించి చదివినప్పుడు చాలా పీపుల్ నాకు చెప్పారు, కరెక్ట్ అండి, పిల్లల దగ్గర పేరెంట్స్ ఎదురు చూసేది ఏంటంటే ప్రేమ, ఒబే, లోబడాలి. పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే పిల్లలు ఒబే చేయండి అంటున్నారు, లోబడని అంటున్నారు, ప్రార్థన చేయండి అని అంటున్నారు. సో ఇది రాంగ్. పిల్లలు లోబడాలనేది ప్రార్థన పిల్లలకు కాదు, ప్రార్థన పేరెంట్స్కి. ఎందువలనగా మీ పిల్లలు మీకు లోబడలేదంటే ప్రాబ్లం పిల్లల దగ్గర కాదు, పేరెంట్స్ దగ్గర ఉంది. అది ఎలా అండి? సో మీ పిల్లలు సైంటిఫిక్గా చూసారంటే మీ డిఎన్ఏ వారిలో ఉన్నది, మీ జీన్ వారిలో ఉన్నది. సో మీలో ఆ ఒబే చేసే గుణ లక్షణం మీలో లేదు కాబట్టి ఆ ఒబే చేసే గుణం వీరి దగ్గర కూడా లేదు. ఏమేన్. ఆడు మీలో లేని విషయాన్ని పిల్లల దగ్గర మనం వెతకలాడేది తప్పు. సో ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు, ఎందుకు వాళ్ళు ప్రేమ లేకుండా ఒబే చేయకుండా ఎదిరిస్తుంటున్నారంటే ప్రాబ్లం చిల్డ్రన్స్ దగ్గర కాదు, ప్రాబ్లం పేరెంట్స్ దగ్గర. ఎందుకంటే అన్ని వీరి దగ్గర నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళకి. సో వీళ్ళకి దగ్గర లేని విషయాన్ని అక్కడ ఎదురు చూసేది రాంగ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్లో మీరు నేర్చుకున్నారంటే మీరు ఒబే చేసేది ఏంటి, లోబడేది ఏంటి, భక్తి అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, దేవునికి అవివిధులుగా నడుచుకునే విశ్వాసం నడుచుకునేది అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకునేటప్పుడు సో ఇదొక సెకండరీ జెనెటిక్ జెన్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏమేన్. సో పిల్లలు కూడా అలా మార్చబడతారు. కాబట్టి ఈనాడు పేరెంట్స్ పిల్లల్ని కంప్లైంట్ చేస్తున్నారు, పాస్టర్స్ కూడా నమ్ముతున్నారు. నా దగ్గర ఎవరు కంప్లైంట్ చేసినా నేను నమ్మను. ఎందుకంటే ప్రాబ్లం పిల్లల దగ్గర కాదు, ప్రాబ్లం పేరెంట్స్ దగ్గర ఉంది. ఏమేన్. అందుకని నా దగ్గర ఎవరు రారు కూడా ప్రేయర్కి. ప్రైజ్ గాడ్. సో నెక్స్ట్ లాస్ట్గా మనం డీల్ చేసేది ఏంటంటే మాస్టర్ అండ్ సర్వెంట్స్. సో సర్వెంట్స్ ఎలా మాస్టర్ దగ్గరికి ఒబే చేయ ఉండాలి, మాస్టర్ ఎలా సర్వెంట్ నడిపించాలి, ఇవన్నీ కూడా మనము 3rd chapter కంప్లీట్ చేసాం. ఇవన్నీ కూడా క్రిస్టియన్ క్యారెక్టర్స్ అండ్ బిహేవియర్స్ అని మనము లాస్ట్ చదువుకున్నాం. సో ఇప్పుడు మనము ఆ కన్క్లూషన్కి వచ్చాము. సో ఇది కూడా ఒక బుక్ ఒక కన్క్లూషన్ చాలా మస్ట్. ఏమేన్. కన్క్లూషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే హోల్ సమ్మరీ దాంట్లో ఉంటుంది. మనం ప్రీవియస్గా మేము ఏదైతే చదివామో ఇవన్నీ కూడా ఒక సమ్మరీగా వాళ్ళు తీసుకొని చాలా కన్క్లూషన్ ముగిస్తారు. సో కన్క్లూషన్ చదవకుండా మనం నెక్స్ట్ బుక్ పోయేది బెటర్గా ఉండదు. కాబట్టి ఫైనల్గా ఇక కన్క్లూషన్లో ఆ ముగింపు పుస్తకంలో చాప్టర్ చూసుకున్నామంటే ఓన్లీ 18 verses లాస్ట్ ఉన్నది. కన్క్లూషన్, పాల్ ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గ్రీటింగ్స్. సో పాల్ గారు బుక్ ఒక బిగినింగ్ లో ఎలాగా గ్రీటింగ్స్ చేసి ఆ బుక్ ని బిగిన్ చేశారో, ఈ బుక్ ఒక ఎండింగ్ వచ్చినప్పుడు కూడా సేమ్ గ్రీటింగ్స్. ఆ గ్రీటింగ్స్ తోనే ఇక విషెస్ తోనే ఇక బుక్ ని ఆయన కంప్లీట్ చేస్తుంటున్నారు. సో లాస్ట్
4th చాప్టర్ కదా మనం చదువుకోవాల్సింది. 4th చాప్టర్ మనం తీసుకుందాము. ఓకే, చదవండి సార్. 4th చాప్టర్ verse 1. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కన్క్లూషన్ లో వచ్చినప్పుడు 4th చాప్టర్ లో ఫస్ట్ వాక్యం ఎవరితో మాట్లాడుతారంటే యజమానులకి, మాస్టర్స్ చెప్తున్నారు, యజమానులు చెప్తున్నారు, మీ యొక్క సర్వెంట్స్ ని ప్రేమతో నడిపించండి. వాళ్ళని చాలా హార్డ్గా వాళ్ళని నడిపించబాకండి. ఈ ఎందువలన యజమానులు వాళ్ళ యొక్క సర్వెంట్స్ని సరిగా నడిపించాలంటే, మీకు పైన ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, మీ రక్షకుడు. మీకన్నా గొప్ప ఒక దేవుడు ఉన్నాడు, మీకన్నా ఒక యజమానుడు ఉన్నాడు. ఎంతమంది ఆమె అంటున్నారు? సో ఈ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. 4th చాప్టర్ ఫస్ట్ వర్సెస్ ఫ్యామిలీతో చెప్పకుండా, చిల్డ్రన్స్తో చెప్పకుండా, ఇక ఇవాంజలిస్ట్ పాస్టర్స్ వాళ్ళతో చెప్పకుండా మాస్టర్స్తో చెప్తున్నారు, యజమానులతో చెప్తున్నారు. సో యజమానులు అనేది మీరు ఒక బిజినెస్ చేస్తేనే యజమానులని కాదు. ప్రతి ఒక్కడు, ప్రతి పర్సన్ ఈ ప్రపంచంలో ఏదో ఒక పోర్షన్లో వారు యజమానులుగానే ఉన్నారు. వాళ్ళు ఏమేన్. సో వాళ్ళొక మాస్టర్గా ఉన్నారు. ఈవెన్ ఒక కంపెనీకి వెళ్ళిన వాళ్ళు ఆడ సూపర్వైజర్గా ఉండొచ్చు. ఆ సూపర్వైజర్ కింద ఒక 10 లేబర్స్ ఉండొచ్చు. ఆ 10 లేబర్స్కి ఆయన ఒక యజమానుడే కదా. ఎవరైనా కూడా ఈ లోకంలో మీరు నడిపించే విధం అనేది కైండ్ఫుల్గా ఉండాలి, లవబుల్గా ఉండాలి, ప్రేమతో నడిపించింది. మీ మాటలు, మీ నడిపించే విధము. సో వారిని డీల్ చేయండి, హ్యాండిల్ చేయండి. మీరు వారి పైన మీరు ఉన్నారని చెప్పి వాళ్ళు మీరు చాలా ర్యాష్గా మీరు వాళ్ళని డీల్ చేయబాకండి. ఏమేన్. సో ఇప్పుడు చూసారంటే, చాలా చోట్ల చూసారంటే ఈ యొక్క ఓనర్స్, ఇక యజమానులు వారి కింద ఉన్న వాళ్ళని నడిపించే విధం అనేది చాలా ఆశగా ఉంటుంది. ఎందుకంటే వారికున్న పవర్, వారికున్న ధనం, డబ్బు, మనీ, ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఎవరి పైన చూపిస్తారంటే వాళ్ళ కింద వర్క్ చేసే వర్కర్స్ పైన చూపిస్తారు. సో దీనివల్ల ఏమైపోతుందంటే, ఈ క్రిస్టియన్స్ మాస్టర్స్ యజమాని ఇలా ఉంటారో అనే ఒక తప్పైన నేమ్, లేకపోతే ఈ సమ్ రిలీజియన్ పీపుల్ ఇలా ఉంటారు. సో ఏ రిలీజియన్ ఉన్నా కూడా, ఏ రిలీజియన్ ఉండండి, మీరు కింద ఉన్న వాళ్ళని నడిపించేది చాలా కైండ్ఫుల్గా నడిపించండి. సో బైబిల్ మనకి ప్రేమను బోధిస్తుంది. సో మీ కింద ఉన్న వాళ్ళని, సో ఈవెన్ మీ చర్చిలో మీరు గ్యాదర్ అయ్యే కాంగ్రిగేషన్లో న్యూగా వచ్చేవారిని ప్రేమతో ఆహ్వానించండి. మీ కాంగ్రిగేషన్లో మీ పక్కన కూర్చున్న వాడిని ప్రేమించండి. మీరు గ్యాదర్ అయ్యే ప్లేస్, మీకు వర్కింగ్ ప్లేస్, మీకు సొసైటీ ఎక్కడ ఉన్నా కూడా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీతో తోడు పనిచేసే వాళ్ళు, మీ కింద ఉన్నవారు, మీతో ఉండేవారు, మీ కాంగ్రిగేషన్కి వచ్చేవారు, అందరి దగ్గర మీ ప్రేమని వెల్లడించండి, వాళ్ళ ప్రేమతో నడిపించండి. ఇది బెటర్, ఇది గుడ్ అంటున్నారు. ఇదొక బ్లెస్సింగ్స్కి ఇది ఒక మార్గము కూడా. ఏమేన్. సో క్రిస్టియన్ పీపుల్ అలా నడుచుకుంటున్నా అంటే అలా నడుచుకునేది. సో సమ్ క్రిస్టియన్ పీపుల్ ఎప్పుడు ర్యాష్గా ఉంటారు, డీలింగ్ చాలా ట్రబుల్గా ఉంటుంది. నీకు తెలుసో తెలియదు కానీ సమ్ క్రిస్టియన్ పీపుల్ అంటున్నారు, మేము ఎప్పుడైతే ప్రభువుని బిలీవ్ చేశామో మేము మా సొసైటీతో కనెక్షన్ కట్ చేసుకున్నాము. మా సొసైటీతో ఎవరితో మేము మాటలు పెట్టుకోము. ఎవరు మా ఇంటికి రారు, మేము ఎవరి ఇంటికి వెళ్ళము. ఎవరు ఏమి పదార్థాలు ఇచ్చినా మేము రిటర్న్ చేసేస్తాము. మేము దేవుని బిడ్డలమి. సో ఇది దేవుని బిడ్డలే కాదు, ఇది దెయ్యాల్లాగా ఉంటారు. సో ఇది వచ్చి సొసైటీలో మంచి ఒక అభిప్రాయం వాళ్ళపైన కలగదు. సో వీళ్ళపైన ఒక లవ్ ఉండదు. అందువలన మీరు
మీ యొక్క గ్రూప్తోనే కాదు, హోల్ వరల్డ్లోనే మీరు కనెక్ట్ అవ్వండి. హోల్ వరల్డ్తో మీరు ప్రేమ చూపించండి. వరల్డ్తో మీరు డిస్కనెక్ట్ చేసుకోబాకండి. వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ ఉంచుకోండి, మంచి రిలేషన్షిప్ ఉంచుకోండి, మంచి ప్రేమతో నడుచుకోండి, వారిపైన ప్రేమ చూపించండి. సో ఈ యొక్క కమ్యూనికేషన్, ఈ యొక్క రిలేషన్షిప్ దేనికి అది మార్గం తీసుకొని వస్తుందంటే, దేవుని యొక్క సువార్తని తెలియచేయటకు అదొక గొప్ప మార్గం తీసుకొని వస్తుంది. ఏమైనా అల్టిమేట్ గోల్ వచ్చి ఈ మంచి కమ్యూనికేషన్, మంచి రిలేషన్షిప్ యొక్క అల్టిమేట్ గోల్ ఒకటి. దీని ద్వారా దేవుని యొక్క సువార్తను మనము అన్ని జనులకి తెలియచేయచ్చు. ఈనాడు సువార్త క్రైస్తవులు అన్ని జనులకి తెలియచేసే ప్లేస్లో ఉన్నారా అంటే నో. సువార్త ఈ యొక్క క్రైస్తవులు చెప్తే అన్ని జనులు వినే స్టేజ్లో వారు లేరు. ఎందువల్ల అంటే అన్ని జనులకి క్రైస్తవుల పైన అంత మంచి పేరు లేదు, మంచి నమ్మకము లేదు, అవాయిడ్ చేస్తారు. ఇది ఎంతమంది ఇది అనుభవించాలని మనకు తెలియదు. సమ్ టైమ్ ఇక్కడ ఇప్పుడు లాస్ట్ 4 months బిఫోర్గా ఇక్కడ చెన్నైకి మేము షిఫ్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. అప్పుడు హౌస్ రెంట్కి మేము వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు ఫస్ట్ అడిగారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? నేను చెప్పాను, నా పాస్టర్ అంటే నో, పాస్టర్కి ఇల్లు లేదు, ఏమీ లేదు, ఫోన్ కట్. ఈ సొసైటీలో ఎలాంటి నేమ్ ఉందంటే క్రిస్టియన్స్కి హౌస్ కూడా ఇవ్వకూడదు అనే నేమ్ వాళ్ళు ఉన్నది. దీనికి రీజన్ ఏంటంటే క్రిస్టియన్సే రీజన్, అపవాది రీజన్ కాదు, డెవిల్ రీజన్ కాదు, క్రిస్టియన్స్ రీజన్. వీరి యొక్క సొసైటీలో వారికున్న రిలేషన్షిప్, సొసైటీలో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్, సొసైటీలో వాళ్ళకున్న కమ్యూనికేషన్, సొసైటీలో వాళ్ళు నడుచుకున్న విధం, వారి యొక్క బిహేవియర్, క్యారెక్టర్స్ నెక్స్ట్ క్రిస్టియన్స్కి హౌస్, జాబ్, ఈవెన్ ఒక మ్యారేజ్ కూడా సంబంధం కలుసుకునే దానికి అన్ని జనులు యోచన చేస్తుంటున్నారు. క్రిస్టియన్స్తో ఏ సంబంధము మంచుకోకూడదు. బికాస్ వారికి ఒక మంచి నేమ్ లేకుండా పోయింది. కారణం ఇది. ఏమేన్ అందువలన 4th chapterలో ఆయన ఫస్ట్ బిగిన్ చేసేటప్పుడే యజమానులతో మాట్లాడుతున్నారు, మీరు మీ కింద ఉన్న వర్కర్స్ పైన మీరు ప్రేమతో నడుచుకోండి. ఏమేన్ మాస్టర్స్ be just and fair to your slaves. Remember that you also have a master in heaven. మీరు రిమెంబర్ చేయండి, మీకన్నా గొప్ప యజమానుడు హెవెన్లో ఉన్నారు. ఎంతమంది ఆమె అంటున్నారు? సో మనకు పైన దేవుడు ఒకడు ఉన్నాడు, మనకు పైన యజమానుడు ఒకడు ఉన్నాడు. సో ఎక్కడ మీరు ఎంత గ్రేట్ పొజిషన్ ఉన్నా కూడా మీరు బిలీవ్ చేయాలి, నాకు పైన యజమానుడు ఒకడు ఉన్నాడు. సో ఆ తలంపు ఉన్నప్పుడు మనము క్లియర్గా నడుచుకుంటాం కదా. ఇప్పుడు 2nd, 3rd, 4th and 5th అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ప్రేయర్. ప్రార్థనకి ఒక ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఆయన. ప్రార్థనలో ఎంకరేజ్మెంట్ అంటే ఉద్వేగం పరుస్తున్నారు పౌలు గారు. ప్రార్థనకి ఒక ఉద్వేగము, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. 2nd, 3rd, 4th and 5th. సో ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ ఎక్కడ ల్యాక్ అయిపోయారంటే ప్రేయర్లో వాళ్ళకి చాలా వీక్ అయిపోయారు. ఎందువల్ల అనగా ప్రేయర్లో వాళ్ళకి ఎక్కువ జవాబు లేకుండా పోయినందుకు రీజన్గా ఉండొచ్చు. ప్రేయర్లో వాళ్ళకి సోలిపోయి ఉండొచ్చు ప్రార్థన చేసి. సో ప్రేయర్ పైన ఒక పెద్ద నమ్మకం లేకుండా ఉండొచ్చు. సో పౌలు గారు ఈ బుక్ ఎండింగ్లో చెప్తున్నారు, నో మీరు ప్రేయర్ చేయాలి, ప్రేయర్ పైన నమ్మకం కలిగి ఉండాలి. ప్రేయర్ చేసి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. 2nd, 3rd and 4th and 5th. ప్లీజ్ రీడ్ బ్రదర్ verse 2. 2వ వాక్యం చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి చాలు సార్. Devote yourselves to prayer with an alert mind and thankful heart. మీ ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ప్రార్థనలో స్టే చేయండి, ప్రార్థనలో స్థిరపడండి. ప్రేయర్ని మీరు నెగ్లిజెన్స్ చేయబాకండి. మీ ప్రేయర్ మీకు 100% మీకు సక్సెస్ తీసుకొని వస్తుంది.
ప్రేయర్ అనేది చాలా మస్ట్. అదే సమయంలో ఈ ప్రేయర్ చేసే వారితో పౌలు గారు చెప్తున్నారు, మీరు థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగిన వారుగా ఉండండి, మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండండి. మీ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబు కలుగ చేస్తాడు. ఎంతమంది ఆమె అంటున్నారు? సో మీ ప్రేయర్ ఏనాడు ఫెయిలియర్ అవ్వదు, మీ ప్రేయర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ వెయిట్ చేయండి. దెన్ థర్డ్, pray for us too, that God will give us many opportunities to speak about His mysterious plan concerning Christ. That is why I am here in chains. Pray for us. Verse 3, మీరు రీడ్ చేయండి తెలుగులో. 3వ వాక్యం. మరియు నేను బంధకములలో ఉంచబడ్డకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్టు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయబడని మా కొరకు ప్రార్థించండి. సో ప్రేయర్ దేని కొరకు ప్రార్థన చేయమంటున్నా అంటే, చాలా ఆపర్చునిటీస్ మా కలుగు చేయాలని ప్రార్థన చేయండి. పౌలు గారు అంటున్నారు, నేను బంధింపులో ఉన్నాను, నా విమోక్షం వరకు ప్రార్థన చేయండి. ఈ దేవుని సువార్తను లోకానికి ప్రకటించడానికి, ఈ గుడ్ న్యూస్ వెళ్ళేదానికి, దేవుని యొక్క సువార్తని ప్రజలకు తెలియచేయటకు మెనీ ఆపర్చునిటీస్ టు స్పీక్ అబౌట్ హిస్ మిస్టీరియస్ ప్లాన్ కన్సర్నింగ్ క్రైస్ట్. చాలా ఆపర్చునిటీస్ రావాలని మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. సో పౌలు గారు ఆనాడు ఉన్న మొదటి శతాబ్దంలో ఉన్న ఆప్షన్స్ ఒకటే. ఆనాడు సువార్త తెలియచేయాలంటే ఒకే ఆప్షన్. ఆ ఒక్క ఆప్షన్ ఏంటంటే, మనం వెళ్ళి ప్రజలతో ఫిజికల్గా కనెక్ట్ అయి వారితో సువార్తను చెప్పే ఈ ఆప్షన్ తప్ప వేరొక ఆప్షన్ ఆనాడు లేదు. సో ఆనాడు మొదటి శతాబ్దం అంటున్నారు, ఈ సువార్తని ప్రజలకు తెలియచేయాలి. సో 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి ఆప్షన్ లెటర్, రెండో ఆప్షన్ ఫిజికల్ కనెక్షన్. సో డైరెక్ట్గా వెళ్ళి చెప్పొచ్చు, లేకపోతే మనం పత్రిక ద్వారా ప్రజలకి మెసేజ్ని తెలియచేయచ్చు. ఈ 2 ఆప్షన్స్ తప్ప వేరే ఆప్షన్స్ లేదు. ఈ ఆప్షన్సే. కానీ ఇప్పుడున్న టైం, ఇప్పుడున్న శతాబ్దంలో మెనీ ఆపర్చునిటీస్ కలుగ చేయబడి ఉన్నది. హలో, క్రిస్టియన్స్ పీపుల్ యొక్క దేవుని ప్రజల యొక్క థాట్స్, వారి యొక్క హార్ట్ ఎలా ఉండాలి? నేను పాపములో నుంచి రక్షింపబడిన నేను, విమోక్షింపబడిన నేను, దేవుడు నా కోసము రక్తము చింది కల్వరి శిలువలో మరణమై ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన ఈ దేవుని సువార్త ప్రతి ఊర్లకి, ప్రతి ప్రజలకి, ప్రతి దేశానికి, ప్రతి గ్రామానికి ఈ సువార్త వెళ్ళాలి అని చెప్పి ప్రతి బిలీవర్ నమ్మాలి, బిలీవ్ చేయాలి, ఆశించాలి. హలో, ఆనాడు ప్రేయర్ చేయమన్నాడు. ఎందుకంటే ఆనాడు దీని ద్వారానే మీరు ప్రేయర్ చేస్తేనే మాకు ద్వారం తెరవబడుతుంది. కొన్ని దేశాలకు వెళ్ళి దేవుని సువార్త తెలియచేస్తే మార్గం ఉంటుంది. బట్ ఈనాడు ప్రేయర్ మస్ట్, అట్ ద సేమ్ టైం మనీ మస్ట్. హలో, ఈనాడు ఒక ఆప్షన్ కాదు సువార్త చెప్పేదానికి. సో మెనీ ఆపర్చునిటీస్ ఈనాడు ఉన్నది. డిజిటల్ ద్వారా, టెలివిజన్ ద్వారా, శాటిలైట్ ద్వారా, ఏ మార్గంలో అయినా ఈనాడు దేవుని సువార్తను మనము ప్రజలకి తెలియచేయచ్చు. బట్ ఈనాడు దేవుని సువార్తను తెలియచేయాలంటే సమ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ అండ్ మనీ అవసరం. హలో, మనం ఇచ్చే 50లో 100లో సువార్త వెళ్ళదు. నెట్వర్క్ కూడా సరిపోదు. మనం 150లోనే దేవుని సువార్తని తెలియచేయచ్చు అనేది ఫూలిష్ మైండ్. అది బెటర్ కాదు. సో పౌలు గారు ఆయన ఫస్ట్ శతాబ్దం యొక్క టైం, ఆ టైంలో 2 ఆప్షన్స్. ఒకటి లెటర్, రెండోది డైరెక్ట్గా వెళ్ళి చెప్పాలా.
సో దానికి ప్రజలకు ప్రార్థన అవసరము. సమ్ షిప్కి సమ్ డొనేషన్ ఇస్తే షిప్లో వెళ్ళి వారు దేశానికి వెళ్ళి సువార్త తెలియచేయచ్చు. ఏదో ఒక తిని అప్పుడు లాడ్జ్ అమౌంట్, హోటల్ అమౌంట్ లెస్, రెంటల్ లెస్, అన్ని తక్కువ రేటు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, సో ఒక గాస్పెల్ సెండ్ చేయాలి, ఒక మెసేజ్ దేశానికి అందించాలంటే దానికి మంచి కెమెరా అవసరం, దానికి మంచి టెలికాస్టింగ్ అవసరం, దానికి ప్రొఫెషనల్ కెమెరామెన్ అవసరం, దానికి సమ్ సాఫ్ట్వేర్ అవసరం, దానికి సమ్ సిస్టమ్స్ అవసరం. వీటన్నిటికన్నా సమ్ క్రోర్స్ అవసరం. క్రిస్టియన్ పీపుల్కి ప్రేయర్ మాత్రమే మన బాధ్యత అనుకునేది రాంగ్. ప్రేయర్ మాత్రమే కాదు, ప్రేయర్ మస్ట్, దాంతోపాటు ఈ సువార్త వెళ్ళేదానికి మనము దేవునికి ధారాళ గుణంతో ఇచ్చే గుణము అవసరం అవుతుంటుంది. ఆమేన్. మళ్ళా చదువుతాను, మీరు verse 3, ప్రే ఫార్ అస్, ప్రార్థన చేయండి. ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ ఇది మాత్రమే చేస్తున్నారు. ప్రే 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 ప్రే. హలో, ఓన్లీ ప్రేయర్. ఏం చేస్తున్నారు బ్రదర్? ప్రేయర్ చేస్తున్నారు. ఎందుకు? చర్చ్ కొరకు, పాస్టర్ కొరకు. మీరు ప్రేయర్ చేసి ఏం చేయబోతారు? జస్ట్ థింక్ చేయండి. మీ బిడ్డలకు ఫీజు కట్టాలి అన్నప్పుడు ప్రేయర్ మాట చేస్తే ఫీజు అయిపోద్దా? నో. మీరు ప్రేయర్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం మనీకి మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రేయర్ మాత్రమే మీ యొక్క బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ సక్సెస్ అయిపోదు. మీ యొక్క వర్క్ అనేది ఒకటి ఉన్నది. సో ఎలాగా మీ బిడ్డలకి ఎలాగా మనం ఇల్లు కట్టాలి, ఎలాగా మనం విషయం చేయాలంటే ప్రేయర్ చేసి మనీ నెక్స్ట్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, దట్స్ లైక్ అలాగనే దేవుని సువార్త లోకానికి, ప్రజలకి, దేశాలకి, గ్రామాలకి, ఇంకా శాటిలైట్ కూడా లేని ప్రాంతానికి, టెలివిజన్ లేదు, నెట్వర్క్ లేదు, అటువంటి ప్రజలకి కూడా దేవుని సువార్త చెప్పాలి. ఈనాడు మనం ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరము లేదు. ఈనాడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు, స్విట్జర్లాండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మంచి కెమెరా, మంచి టెలికాస్ట్, మంచి మీడియా సెట్టింగ్, మంచి డిపార్ట్మెంట్ మనము క్రియేట్ చేసుకున్నామంటే మన మెసేజ్ ప్రపంచాన్ని డీల్ చేయొచ్చు. ఆమేన్. హలో ఆమేన్. ఏం రాదు. బికాస్ మనీ అన్నప్పుడు మనము షాక్ అయిపోతాం. నేను మనీ అంటున్నారు. సో మనీ దేవుడు మన కలుగు చేస్తుంటున్నాడు. ఎందుకు మన కలుగు చేస్తారంటే, వీరికి మనీ ఇస్తే వీరు నా సువార్తకు ఇస్తారు. ఆమేన్. క్రిస్టియన్ పీపుల్ మనీ విషయం చాలా కరాఖండిగా ఉంటారు. మనీ అంత సామాన్యంగా రిలీజ్ చేయరు. సో ఇది ఒక డెవిల్ మైండ్. సో డెవిల్ మైండ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయబాక. సో దేవుడు అంటున్నాడు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి. నువ్వు గొప్ప ధనవంతులుగా మారాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి నేర్చుకో. సో వన్ పర్సన్ ఆయన లిస్ట్ రాస్తున్నాడు, సార్ నాకు ఎవ్రీ మంత్ 70,000 బడ్జెట్ ఉంది సార్. సో 70,000, 50,000 ఏం బడ్జెట్ చూపి. సో రైస్, ఫీజు, అది ఇది, లోన్, అన్ని ఎక్స్పెన్స్ అన్నీ రాసి ఫైనల్గా రాస్తున్నాడు, చర్చ్ కూడా మేము ఇవ్వాలి సార్, అది కూడా ఎక్స్పెన్సివ్. సో ఎంత అమౌంట్ సార్? సో అది సమ్ 1,000, 1,000, 2,000 ఎక్స్పెన్స్ రాదు. నేను చెప్పాను, సో ఇవన్నీ మీ ఎక్స్పెన్స్, కానీ చర్చికి దేవునికి మీరు ఇచ్చే కానుక ఎక్స్పెన్సివ్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్. అది హలో, దేవునికి మీరు ఇచ్చే కానుక అది ఎక్స్పెన్సివ్ లిస్ట్లో రాదు, అది ఇన్వెస్ట్మెంట్. మీ దేవుడు మీకు ఇచ్చే ధనాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దేవుడికి ఇస్తున్నారు. దేవుని సువార్త వెళ్ళాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆశ మీకు కలగాలి. లాక్స్ లెక్కలు ఇవ్వాలి, క్రోస్ లెక్కలు ఇవ్వాలి. దేవుడు నన్ను అంతగా బ్లెస్ చేయాలి, ప్రభువా నన్ను ఇంకా బ్లెస్ చేయము, నా కానుక ఇంకా ఎదగాలి, నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మీరు నా కోసం ప్రాణం వేసిన దేవుడు మీకోసం నేను ఇంకా ఎక్కువ చేయాలి ప్రభువా. మీ సువార్త అందరికీ తెలియచేయాలి, లోకానికి వెళ్ళాలి, దాని కొరకు నేను ఏదైనా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మనము ఆశతో, విశ్వాసంతో మనము ఇన్వెస్ట్మెంట్ చేయగా, దేవునికి ఇవ్వగా ఎంతమంది ఆమె అంటున్నారు, ఇవ్వడి మీకు ఇవ్వబడును. ఆ లాస్ని మీరు ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ వరల్డ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే, ఈ లోకంలో మీరు ఏదైతే ఇస్తారో ఈ లోకము అవన్నీ మీకు 100 అంతస్తులుగా రిటర్న్ ఇస్తుంది. మీ కష్టాజీతం కాదండి లైఫ్ సక్సెస్. మీకు ఎంతమంది తెలుసో తెలియదు, కానీ వారెన్ బఫెట్ ఎంతమంది ఎరిగి ఉన్నారు తెలియదు.
వారన్ బఫెట్ తెలుసు కదా. సో ఎవరు ఇక వారన్ బఫెట్ అంటే షేర్ మార్కెట్ ఫాదర్ ఆఫ్ షేర్ మార్కెట్ అంటున్నారు. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసేది నెంబర్ 1 పర్సన్. సో ఆయన ఒక్కనాడు చెమట కార్చింది లేదు, ఒక్కనాడు వర్క్ చేసింది లేదు, వర్క్ పైన నమ్మకం కూడా లేదు. హార్డ్ వర్క్ ని ఆయన ఫస్ట్ నెగ్లెక్ట్ చేస్తాను, హార్డ్ వర్క్ బిలీవ్ చేసేవాడు కాదు. కానీ ఆయన ఒక 16 years లో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసి నేర్చుకున్నాడు. సో షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్, సో షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ ఈనాడు ప్రపంచంలో ఒక బిగ్ బిలియనర్ గా ఉన్నాడంటే, దేవుడు రాజ్యంలో ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ అతనికన్నా బిగ్ బిలియనర్ గా మారుతాడు. ఆమేన్. సో దేవుని రాజ్యం ఇన్వెస్ట్మెంట్ చేసి నేర్చుకోండి. దేవుని రాజ్యం సువార్త ప్రపంచానికి వెళ్ళాలనే తలంపు కలుగు చేయండి. సో వాటి కోసం ప్రార్థన చేయండి. ప్రభువా సువార్త వెళ్ళాలి. ఈ లోకంలోనే బెస్ట్ కెమెరా, ఈ లోకంలోనే బెస్ట్ పిఏ సిస్టమ్ ద్వారా, మంచి సాఫ్ట్వేర్ ద్వారా, మంచి టెక్నాలజీ ద్వారా. సో ఈనాడు హాలీవుడ్ మూవీస్, కోలీవుడ్ మూవీస్, ఈ మూవీస్ అంతా చూస్తామంటే ఒక్కొక్క మూవీకి సమ్ 1000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. హలో, కానీ సువార్త జస్ట్ టెలిఫోన్లో పోతున్నది. పీపుల్ ఒక పూర్ మెంటాలిటీ. పీపుల్కి సువార్త మీద నమ్మకం లేదు. ప్రార్థన చేస్తామండి, ఎంతనా ప్రార్థన చేస్తాము. మీ కన్నీటి ద్వారా సింగిల్ టీ రాదు. మీ కన్నీటి ప్రార్థన ద్వారా ఎవరికి సువార్త కూడా పోయి తెలియచేయబడదు. మీ ప్రార్థన చేసేది బెటర్, ద సేమ్ టైం దానికి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకాను బెటర్. హలో, కాబట్టి పౌలు గారు ఇక కన్క్లూషన్కి వచ్చేటప్పుడు ఆయన అంటున్నారు, ప్రే ఫార్ us, ప్రార్థన చేయండి. సో ప్రార్థన చేయాలంటే నీడ్ ఉన్నది. నీడ్ ఏంటి? సువార్త వెళ్ళాలి. సువార్త వెళ్ళాలంటే ప్రార్థన మాత్రం అవసరమా? నో, ప్రార్థన చేయాలి. షిప్కి టికెట్ కావాలి, ట్రావెలింగ్కి మనీ కావాలి, ఆయనకి అసిస్టెంట్స్కి పేమెంట్ చేయాలి. సో ఇవన్నీ ఒక పర్సన్ ఇంకొక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళాలంటే ఆయనకి ఇవన్నీ కావాలి. సో దానికి ఆనాడు ఉన్న అమౌంట్కి ఈనాడు డిఫరెంట్ అవుతుంది. ఆనాడు ట్రావెల్కి ఈనాడు డిఫరెంట్ అవుతుంది. సో ఆనాడు టెక్నాలజీ లేదు, కెమెరా లేదు, శాటిలైట్ లేదు, ఇంత ఈజీగా మనం సువార్త తెలియచేసే మార్గం కూడా లేదు. కానీ ఈనాడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నది. కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రపంచానికి వెళ్ళాలంటే వాటికి దేవుని ప్రజలు వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆమేన్. దానికి వారు హెల్ప్ చేయాలి దేవుని యొక్క సువార్తకి. ఆమేన్. Verse 3, pray for us to the God will give us many opportunities. English Bible ఎలా ఉన్నది? Many opportunities to speak about his mysterious plan concerning Christ. ఆయన అంటున్నారు, దేవుని సువార్తను తెలియచేయటానికి చాలా ఆపర్చునిటీస్ కలగాలి. హలో, సో ఆనాడు నా 2 ఆపర్చునిటీస్, ఒకటి లెటర్ రైటింగ్, ఇంకొకటి ఫిజికల్గా వెళ్ళేదానికి. సో ఇది మెనీ ఆపర్చునిటీస్ కదా, ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే. ఒకటి రాయండి, లేకపోతే పోయి చెప్పండి. కానీ ఇక 20th centuryలో ఉన్న మనకి ఎంతమంది అనుకుంటున్నారు మెనీ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఉన్నది? హలో, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉంది. సువార్తను చెప్పాలంటే ఒక్క ఆపర్చునిటీ కాదు, వేరియస్ ఆపర్చునిటీస్, చాలా ఆపర్చునిటీస్ ఉంది. కానీ ఇవన్నీ చేసేదానికి సంఘంలో డబ్బు లేకుండా ఉన్నది, మనీ లేదు. మనీ లేకపోతే ఎలా మనం చేస్తాము? ఒక ప్రైమ్ లొకేషన్లో, ఒక మంచి సిటీలో, ఒక మంచి ప్లేస్లో మంచి ప్రజల్ని మనం మీట్ చేయాలి, వాళ్ళకి సువార్త అందించాలి. ప్రతి గ్రామానికి, ప్రతి నగరాలకి, ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి సువార్త పోవాలంటే ప్రజల యొక్క ప్రేయర్, ప్రజల యొక్క మనీ. ఎంతమంది ఆమె అంటున్నారు? ఎందుకు ప్రే, ఎందుకు మనీ? నన్ను రక్షించిన దేవుని కోసం నేను ఏదైనా చేసి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. దేవుడు అంటున్నాడు, ప్రజలు అంటున్నారు, ప్రభువా నేను ప్రాణం ఇస్తాను. నువ్వు ప్రాణం ఇవ్వక డబ్బు ఇవ్వు. హలో, ప్రాణం ఇచ్చి, దేవుడి ప్రాణానికి వాల్యూ, మన ప్రాణానికి ఏ వాల్యూ లేదు. ప్రభువా మేము రక్తసాక్షిగా మరణిస్తాము,
మీ రక్తం ద్వారా ఒక చీమను కూడా మనం సేవ్ చేయలేము, ఒక ఈగను కూడా మనం రక్షించలేము. మన బ్లడ్కి అంత వాల్యూ లేదు, కానీ జీసస్ క్రైస్ట్ బ్లడ్కి వాల్యూ ఉన్నది. సో ఆ సువార్త, ఆయన రక్తం యొక్క పవర్ని, ఆ రక్తం ద్వారా కలుగు చేస్తున్న గోస్పల్ని ప్రజలకు తెలియచేయాలంటే చాలా ఆపర్చునిటీస్ మనకు కలగాలి. సో ఇప్పుడు చూడండి, ఆపర్చునిటీస్ ఉన్నది, ఇవన్నీ యూజ్ చేస్తానికి శక్తి లేకుండా ఉన్నది. మీన్ చాలా ఆపర్చునిటీస్ ఉంది. సో మంచి ప్రైమ్ లొకేషన్లో చర్చ్ కట్టాలి అంటే, ప్రైమ్ లొకేషన్ చర్చ్ కట్టాలంటే సమ్ క్రోస్ కావాలి. ఈనాడు ఉన్న మంచి మంచి కార్పొరేట్ కంపెనీస్, కార్పొరేట్ బిజినెస్ పీపుల్, వారెక్కడ మందిరం వాళ్ళు ఎక్కడ షాప్ పెడుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఆఫీస్ పెడుతున్నారు అంటే ప్రైమ్ లొకేషన్లో. చర్చ్ ఎక్కడ ఉంటుందని తెలిసిన మీకు? అడ్రస్ లేని ప్రాంతంలో, పక్క విలేజ్లో, కొండ కింద, కొండ పైన, అక్కడ లెస్ అమౌంట్. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా అక్కడ ఉండదు. ప్రతి కార్పొరేట్ కంపెనీ మంచి లొకేషన్ పెడతాడు, ఎందుకంటే వాటి దగ్గర మనీ ఉన్నది, ఆ కార్పొరేట్ కంపెనీ ప్రజల దగ్గర వెళుతుంది. కానీ చర్చ్ ఎక్కడ ఉందని ఎత్తుకురాడాల్సి వస్తుంది. ఎవరు కూడా చర్చ్ అలా పెట్టేది లేదు, మంచి కెమెరాలతో షూట్ చేసి లేదు, మంచి టెలికాస్ట్ వాళ్ళు యూజ్ చేసుకునేది లేదు. సో మంచి ఛానల్స్ వాళ్ళు టెలికాస్ట్ చేయలేకపోతున్నారు. సో లాస్ట్ 2015 అనుకుంటున్నాను, 15 ఆ టైంలో ఇక్కడ బైబిల్ స్కూల్ బిగిన్ చేయాలని ఒక ప్రేరేపణ నాకు కలిగింది. ఎందుకు ప్రేరేపణ కలిగిందంటే, ఈ సువార్త నువ్వు ఒక్కరిమే చెప్తున్నావు, నీలాంటి ఈ సువార్తని నీలాగా ప్రజలందరూ చెప్పాలి, వారికి తర్ఫీదు ఇవ్వాలి అన్నాడు. తర్ఫీదు ఇవ్వాలి అంటే, నేను ఉండేది ఒక పల్లెటూరులో ఉన్నాను, తిరువలాంగడ్ అనే ఒక విలేజ్లో ఉన్నాను. నో బస్ ట్రాన్స్పోర్ట్, బస్సు వసతి లేదు, సో రోడ్ వసతి లేదు. అప్పుడు స్టూడెంట్స్ రావాలని ఒక ఆశ ఉన్నది, దేవుడు తర్ఫీదు ఇవ్వమని చెప్తున్నాడు. ఎలా స్టూడెంట్స్ రప్పించేది, ఎలా వాళ్ళకి నేను తర్ఫీదు ఇచ్చేది? అప్పుడున్న 2013, 14, 15 ఆ టైంలో అనుకుంటున్నాను, ఇయర్ నాకు మంచిగా గుర్తులేదు. అప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ టెలివిజన్. అప్పుడున్న ఆప్షన్ ఏంటంటే సమ్ లోకల్ టెలివిజన్, శాటిలైట్ ఛానల్ కాదు, జస్ట్ లోకల్ ఛానల్. శాటిలైట్ ఛానల్కి వెళ్ళాలంటే చాలా అమౌంట్ అడిగాడు. సో లోకల్ ఛానల్కి వెళ్ళాము. సో 2 ఛానల్ మేము తీసుకున్నాము. 2 ఛానల్స్ మాకు ఇవ్వండి, సమ్ టైం మాకు మీరు ప్రమోషన్ చేయాలి, మాకు మెసేజ్, మాకు అడ్వర్టైజ్మెంట్ మీరు చేయాలన్నాను. ప్రతి ఛానల్ పర్ మంత్ 20,000 to 25,000 పేమెంట్ చేయాలన్నాడు ఎవ్రీ ఛానల్. సో 2 ఛానల్కి ఎవ్రీ మంత్ 50,000. 2 ఛానల్కి లోకల్ ఛానల్ 50,000 నేను పే చేస్తాను సమ్ మంత్. సో దీని ద్వారా రిజల్ట్ ఏమొచ్చిందంటే, చాలా నాన్ క్రిస్టియన్స్ పీపుల్, ముస్లిమ్స్, హిందూస్ ఇవన్నీ నా మెసేజ్ విని కాల్ కూడా చేస్తారు, సార్ మీకు సర్మన్ చాలా బాగుంది, మేము బిలీవ్ చేస్తున్నాము అని చెప్పి. సో నేను అనుకోలేదు, సమ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, టెలికాస్ట్ చేస్తాము. మోర్ దెన్ 30 స్టూడెంట్స్ వచ్చి చదువుకున్నారు. మోర్ దెన్ 30 స్టూడెంట్స్. ఎక్కడి నుంచి వచ్చారో? చెంగల్పట్టు, గుమ్మిడిపూండి, ఆవిడి, ఇంకా వేరియస్ ప్లేసెస్ నుంచి, వేరియస్ డినామినేషన్స్ నుంచి. సో వారికి ఆశ్చర్యం, రోడ్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, కానీ వారందరూ కనెక్ట్ అయిపోయారు. సో అన్ని స్టూడెంట్స్కి టీచ్ చేస్తాము, వారిని మేక్ చేస్తాము, వారికి తర్ఫీదు ఇచ్చాము, గ్రాడ్యుయేషన్ ఇచ్చాము, సర్టిఫికేట్ ఇచ్చాము. సమ్ స్టూడెంట్స్ పరిచయంలో ఉన్నారు ఇప్పుడు. సో దేవుని సువార్త ఇప్పుడు అక్కడ వెళుతున్నది. రీజన్ మనీ యొక్క మన యొక్క రిప్రజెంటేటివ్, మన వర్క్, నేను చేయలేని వర్క్ని నేను పంపించే మనీ చేస్తుంది. సో మనీని మూట కట్టేదాని వలన మనకి ఇంక్రీజ్ అవ్వబోయేది లేదు. సో మనీని దేవునికి ఇచ్చేదాని వలన దేవుడు మనం బ్లెస్ చేసేవారుగా ఉన్నాడు. ఆయన అందువల్ల ఇవుడి మీకు ఇవ్వబడును, ఆకాశం వాకిలిని తెరిచి మరిగిన ధన సహాయం మీకు అందింపబడు. సో మనీ విషయంలో చూస్తారంటే దేవుడే మాట్లాడుతున్నాడు, వేరే ఎవరిని ఆయన మాట్లాడమని లేదు.
సో డైరెక్ట్గా గాడ్ చెప్తున్నాడు, ఇవ్వడి మీకు ఇవ్వబడును. ఇది ప్రొఫెట్ చెప్పలేదు, ఇది ఇవాంజలిస్ట్ చెప్పలేదు, ఇది పాస్టర్ చెప్పలేదు. ఆకాశము భూమిని సృష్టించిన దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు పీపుల్ దగ్గర, మనీ ఇవ్వండి, ఇవ్వడి మీకు ఇవ్వబడును. ఇది ప్రామిస్ చేసింది మనిషి కాదు, దేవుడు. సో దేవుని వాక్యం పైన నమ్మకం కలిగిన వారు, దేవుని సువార్త ప్రజలకి వెళ్ళాలి అనే తలంపు కలిగిన వారు, మీరు ధారాళంగా ఇచ్చేదాని వలన మీకు ఫైనాన్షియల్గా మీరు గ్రో అవుతారు, ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతారు. అది మాత్రమే కాకుండా మీరు చెయ్యలేని వర్క్ని మీ ధనము చేస్తూ ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు, నేను నా వలన ఒక్కరు కూడా సువార్త చెప్పలేకుండా ఉన్నానే అని. ఒక మీరు గిల్టీగా ఫీల్ అయ్యంటే ఆ గిల్టీ ఫీలింగ్ అనవసరము. కానీ మీ ధనము ద్వారా సమ్ థౌజండ్ పీపుల్కి మీరు సువార్తలు తెలియచేయచ్చు. హలో, ఏమేన్? సో మన మినిస్ట్రీ ద్వారా మన సువార్త ఎక్కడికి వెళ్తుందో నేను స్పీక్ చేస్తున్నాను అంతే. కానీ దీనికి పీపుల్ ప్రేయర్ చేస్తున్నారు, పీపుల్ మనీ పే చేస్తున్నారు. ఈ పీపుల్ యొక్క మనీ, పీపుల్ యొక్క ప్రే చెప్పే పాస్టర్ వీరందరూ కూడా దేవునిలో బ్లెస్ అవుతున్నారు. దీని ద్వారా సువార్త వెళ్ళబడుతుంది. సో పౌలు గారు అంటున్నారు ప్రే ఫార్ అస్, ప్రేయర్ చేయండి అంటే పీపుల్ అనుకున్న వెర్లీ ప్రేయర్ చేస్తే చాలని. నో, ప్రేయర్ చేసి దానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి ఏం చేయాలి? టు గివ్ so that God will give us many opportunities. దేవుడు అనేక మార్గాలు తెరవాలి to speak about his mysterious plan concerning Christ. That is why I am here. Change. Pray that I will proclaim this message as clearly as I should. Verse 4 రీడ్ చేయండి సార్. 4వ వాక్యం చదవండి. Verse 4. మరియు నేను బతుకమ్మలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను వచ్చిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్టు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం. సో చాలు సార్, 4th సార్ అనుకూలమైన. సో 5th కూడా కంప్లీట్ చేసింది సార్. మా కొరకు ప్రార్థించండి. సమయం పోయాక సద్వినియోగం చేసుకోవచ్చు. సంఘములకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ఎస్, సో ప్రార్థన చేయండి, ఈ యొక్క ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు మెనీ ఆపర్చునిటీస్ ఉన్నది, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసేదానికి మీరు ప్రయాసపడండి. సో ఇవన్నీ కూడా ఎవరితో చెప్తున్నారు ఆయన అంటే, నాన్ క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడమని లేదు, ఇవన్నీ కూడా నాన్ బిలీవర్స్తో చెప్పమని లేదు, క్రీస్తు రక్తం ద్వారా రక్షణ ఉన్న ప్రజలతో చెప్పమంటున్నారు. ఎందుకంటే వారికి హార్ట్ చేంజ్ అయింది, వారికి మైండ్ చేంజ్ అయి ఉన్నది, వారు పాపం నుంచి విమోక్ష పడినారు. సో ఈ వర్డ్ వారికి చెప్పు, వారు వింటారు, వారు ప్రేయర్ చేస్తారు. ఈ యొక్క సువార్త లోకానికి అందింపబడడానికి వారికి మనీ కూడా సర్వీస్ చేస్తుంది. ఏమేన్? సో మనీ గాడ్ కాదు, దేవుడు మనకు మనీ కలుగు చేస్తున్నాడు. ఆ కలుగు చేసిన మనీని దేవునికి మనం ఉపయోగపరచబడాలి. చాలా మనీ ఆయన కొరకు యూజ్ చేయాలి. ఎంతమంది ఆమె అన్నారు? మన లైఫ్, మన మనీ, మన టాలెంట్స్, మన నాలెడ్జ్, ఇవన్నీ కూడా లోకానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి యూజ్ అవ్వాలి. ఎంతమంది ఆమె అన్నారు? మన టాలెంట్ ఎవరికి యూజ్ అవ్వాలి? మన టాలెంట్, మన మనీ, మన ఫ్యామిలీ, మన యొక్క ధనము, ఇవన్నీ కూడా గాడ్కి యూస్ అవ్వాలి. మన నాలెడ్జ్, మన ఎడ్యుకేషన్, మనం ఎక్కువ చదువుకున్నామా దేవుని కొరకు వాడబడండి. సో అవన్నీ కూడా మనకి బెటర్ బ్లెస్సింగ్ దేవుడు కలుగు చేస్తారు. ఏమేం? ప్రేయర్ చేసుకుందాం, లేచి నిలబడదామా?